2029లో పులివెందులకు జగన్ గుడ్ బై. వైసీపీ అధినేత మరో కొత్త నియోజకవర్గం వెతుక్కోవాల్సిందేనా? పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1975 నుంచి ఇక్కడ వైఎస్ కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేగా గెలుస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి 6 సార్లు పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా గెలవగా 2011లో జరిగిన ఉప ఎన్నికలో ఆయన సతీమణి విజయమ్మ గెలిచారు. వైఎస్ జగన్ ఇక్కడి నుంచి హ్యాట్రిక్ సాధించారు. రాజశేఖర్ రెడ్డి సోదరులైన పురుషోత్తం రెడ్డి, వివేకానంద రెడ్డి కూడా ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలుగా పనిచేశారు. 1983 నుంచి ఇప్పటి వరకు టీడీపీ పులివెందుల్లో ఒక్కసారి కూడా గెలవలేకపోయింది. అయితే వచ్చే ఎన్నికల నాటి పరిస్థితి పూర్తిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. అసలు పులివెందుల నుంచి వైఎస్ జగన్, ఆయన కుటుంబీకులు పోటీ చేసే పరిస్థితి లేకపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. దీనికి వారు ఓ కారణాన్ని బలంగా చెబుతున్నారు. అదే నియోజకవర్గాల పునర్విభజన. 2029 నాటికి డిలిమిటేషన్ ప్రక్రియ పూర్తయితే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల సంఖ్య పెరుగుతుంది. అదే సమయంలో నియోజకవర్గాల స్వరూపం, రిజర్వేషన్లు మారతాయి. ఈ క్రమంలోనే పులివెందుల నియోజకవర్గంలోనూ మార్పులు వస్తాయని, ఇది ఎస్సీ రిజర్వ్డ్గా మారచ్చని, లేదంటే అసలు నియోజకవర్గమే లేకుండా పోవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ కీలక నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గానికి కూడా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చని చెబుతున్నారు. దీనికి 2008 డిలిమిటేషన్కు సంబంధించిన ఉదాహరణలు కూడా ప్రస్తావిస్తున్నారు. 2004 ఎన్నికల వరకు కడప జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గం జనరల్ స్థానంగా ఉండేదని, కానీ పునర్విభజన తర్వాత ఎస్సీ రిజర్వ్డ్గా మారిందని గుర్తు చేస్తున్నారు. ఆ డిలిమిటేషన్లో కావలి నియోజకవర్గం రిజర్వేషన్ మారలేదు, కానీ ఆ నియోజకవర్గం భౌగోళిక స్వరూపం మారింది.